అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. హైదరాబాద్ కాంటెస్టెడ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి మాటలు చూశారు. ఎకరానికి 12,000 అన్నారు, హామీ ఏమో 15,000 అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఎన్నికల ముందు ఎకరానికి 15,000 అన్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి 12,000 అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు, సాగు చేసే భూమికే ఇస్తా అంటున్నాడు. అంటే ప్రతి దగ్గర ఎట్లా తగ్గించుకోవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా దగా చేయాలి రైతులకు అన్న ఆలోచననే తప్ప మంచి హృదయంతో, మంచి మనసుతో ఇచ్చే మనసు ఆయన దగ్గర లేదు. కేవలం అది కూడా మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఒత్తిడి చేయడం వల్లనే ఇవాళ వారు తొందరగా తగ్గి ఇవాళ వారు వచ్చి ముందుకొచ్చి ఇవాళ మనకు 12,000 ఇస్తా ఎకరానికి అని అంటున్నారు. ఇవాళ ఎన్నిసార్లు మోసం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డికి అసలు వెన్నుపోటు పొడిచడమే ఒక అలవాటు అయిపోయింది. ఇవాళ కార్మికులను వెన్నుపోటు ఓడుస్తాడు, రైతులను వెన్నుపోటు ఓడుస్తాడు, ఉద్యోగులను వెన్నుపోటు ఓడుస్తారు, సామాన్య ప్రజలను వెన్నుపోటు ఓడుస్తాడు. అంతే నమ్మించి పొడిచేటోని వెన్నుపోటు అంటాడు. ఆయన శిక్షణ అంతా చంద్రబాబు దగ్గర కాబట్టి ఈ వెన్నుపోటు రాజకీయాలు ఆయనకు మంచిగా అబ్బినాయి. అది ఇవాళ అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆయన యొక్క గుణగణాలన్నీ ప్రజలకు చూపెట్టి నెరవేర్చుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మా కేటీఆర్ గారు అసలు ఏమీ చెయ్యని విషయంలో, అంటే ఈయన ప్రజలకు ఇచ్చిన హామీని అడిగినందుకు వారి మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసి జైళ్ళకు పంపిస్తామన్నది ఒక బూచి చూపెట్టి ఆయనను మన ఈ బీఆర్ఎస్ పార్టీని తగ్గించాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఏంటంటే ఒక సింహాన్ లెక్క గర్జిస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త. ఏంది ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఉన్న సందర్భంలో ఇలా కార్యకర్తలు నాయకులు విజృంభిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డికి ఏమీ తెలుస్తలేదు. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయన ఒకటే మంత్రం పట్టుకున్నాడు, ఒకటే చెప్పిస్తున్నాడు. ఏంది అని అంటే కేసులు కేసులు కేసులు. ఎట్లయినా కేసులు పెట్టి వీళ్ళని లోపలేసి వీళ్ళ నోరు వీళ్ళ మూయించేసి వీళ్ళ గొంతు నొక్కి ఇవాళ మనము రాజ్యం ఏలుకుందామని ఆయన చూస్తున్నాడు. కానీ ఇది కాని పరిస్థితి. ఎందుకనంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, నాయకులు మంచి సమర్థత ఉన్న నాయకులు. ఇంకోటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కేటీఆర్ గారి నాయకత్వం బలంగా ప్రతిరోజు అసెంబ్లీ సాక్షిగా వినిపిస్తున్నారు. ఆ క్రమం లోపల రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తెలియడం లేదు. ఇవాళ ఏదైనా ప్రజలకు కొద్దో గొప్ప అది మోసపూరితమైన హామీలు ఏదైనా లబ్ధి అంటే ఒకటో అరనో ఏదైనా లబ్ధి చెందుతుందంటే అది కేటీఆర్ గారి ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల. బీసీ సంబంధించినటువంటి డిక్లరేషన్కి సంబంధించి ఒకసారి చూస్తే కామారెడ్డి డిక్లరేషన్ వచ్చే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేసే పరిస్థితి ఉందా? 42% అన్నారు. ఉందా ఆ సిచ్యువేషన్? ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఏంది? 42% నేను స్థానిక ఎన్నికల లోపల కల్పిస్తా అన్నాడు. మేము అదే కోరుతున్నాం. నువ్వు చెప్పినావు కదా, అది అమలు చేయి. ఇవాళ ఎన్నికలకు ముందుకు నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో, ఏదైనా డిక్లరేషన్ పేరు మీద ఏదైతే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద చెప్పినావో అది ఇవాళ తూచా తప్పకుండా అమలు చేయి. ఇప్పుడు దానికే కదా అది అంత సాకులు దోలాడుతున్నాడు. అక్కడ ఏదో చెప్తున్నాడు, ఇక్కడ ఏదో చెప్తున్నాడు. అది కాదు, నేరుగా రా. 42% ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల లోపల ఇవాళ బీసీలు అందరూ ఐక్యమైనరు. మొన్న కవితక్క గారి నాయకత్వంలో 70 మంది బీసీ ప్రతినిధులు, ఆ కుల ప్రతినిధులు అందరూ రావడం జరిగింది. ఆ సభకు 10,000 మందికి పైచీలకు ఇవాళ జనం రావడం జరిగింది. అంటే ఇవాళ బీసీలు చాలా ఎట్లా ఉన్నారు అంటే కోపతాపాలతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన మోసం ఇంత అంత కాదు. ఎట్లా అంటే వాళ్ళని ఆకాశానికి లేవట్టి 42% నీకు ఇస్తా, మీకు స్థానిక సంస్థల లోపలనే అంటే అట్టడుగు స్థాయి లోపలనే మీ నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి మొన్న కవితక్క వారి నాయకత్వంలో చేసినటువంటి ఆ యొక్క బీసీ మహాసభకు 70 మంది బీసీ కులాలు వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ అధ్యక్షులు ఆ వేదికకు రావడం, మరి వారి యొక్క గొంతును వినిపించడం జరిగింది. మీరు రాజకీయాల లోపల నేను ఆ రోజు చెప్పిన ఏంది అని అంటే, ఈ మాధవిలత ఒక ఆర్టిస్టు,
ఎన్నికలు అయిపోయింది మాకు కనబడది. ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండో అది నెరవేర్తలేదు. ఈ మాధవిలత ఏడుంది అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఇవాళ ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతూ ఉన్నాయి. నేను ఈ బీజేపీ పార్టీ నిమ్మకు నీరెత్తనట్టు మొన్న నాతో పోటీ చేసిన మాధవిలత ఎక్కడ పోయిందండి? నేను ఆ రోజు చెప్పినా కదా, ఈమె ఒక ఆర్టిస్టు, ఎన్నికలు అయిపోగానే ఈమె ప్యాకప్ చేసుకుంటుంది, మళ్ళీ ప్రజాక్షేత్రంలో కనబడదని చెప్పిన. మీ ఆర్టీవీకి చెప్పిన. మీరు అన్నారు అరే అదేట్లా సార్ అన్నారు. ఇవాళ మీరు వాస్తవం చూస్తూ ఉన్నారు. ఇవాళ మాధవిలత ఏడుంది? ఇవాళ మీరు ఎందుకు అడుగుతలేరు? ఇవాళ ప్రజాక్షేత్రం లోపల ప్రజలకు వెన్నుపోటు ఓడుస్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు. మరి ఆమె గొంతు ఎక్కడున్నది? ఇది కేవలం ఏంది అనంటే వీళ్ళు ఇలాంటి ఒక సిండికేట్ ఉంటుంది. వాళ్ళు ఏంది అనంటే ఎన్నికల ముందు ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొని వస్తారు, మాటలు నేర్చుకొని వస్తారు, మాటలు మాట్లాడతారు, స్క్రిప్ట్ పెడతారు, పెట్టి ప్రజలను ఆగమాగం చేసి 4 ఓట్లు దండుకొని మళ్ళీ ఇవాళ వాళ్ళ వ్యాపారాలకు వాళ్ళు పరిమితం అవుతారు. నేను అదే చెప్తున్నా. మాధవిలత కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ బీజేపీ పాత నగరంలో ఇవాళ ఎంతో బడుగు బలహీనులు అణగారిన వర్గాలు ఉన్నారు. వాళ్లకు ఇవాళ మనం అండగా నిలిచే సమయంలో ఇలా నాయకులు నిలవట్లేదు. ఆ రోజు చెప్పిన మీరు కేవలం ఒక మీది మాటలకే ఉంటారు కాబట్టి మీరు ప్రజల యొక్క బాధలను, కష్టాలను, నష్టాలను పట్టించుకోరు కాబట్టి ఇవాళ నేను ఇంత ధైర్యంగా మీకు నేను ఆ రోజు సూటిగా చెప్పిన, ఈ రోజు సూటిగా చెప్పిన, మాధవిలత నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నాయకత్వం నీ లోపల ఉంటే, మోడీతో నీ రికమెండేషన్ చేసుకున్నావు కదా, ఇవాళ ప్రజాక్షేత్రంలో నీ అవసరం ఉంది, ఎందుకు బయటికి వస్తలేవు? నీకు ఏంది నీది? ములాఖాత్ అయినవా రేవంత్ రెడ్డితోని అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ ఎంపీ కాంటెస్ట్ మాధవిలత ఎక్కడ ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవలెత్తే ప్రయత్నం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.